వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ 2024 మే నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ని పూర్తి చేసుకొని ఈఏపీ సెట్ ఎగ్జామ్ కోసం సన్నద్ధం అవుతున్నారు. మీకు తెలుసు కదా, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ మానవ జీవన ప్రగతిని ముందుకు తీసుకెళ్ళడానికి అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఇంజనీర్స్ అనేవాళ్ళు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎన్నో అద్భుతమైన కట్టడాలు నిర్మించడం జరిగింది. సో అలాంటి ఇంజనీర్ తయారవడానికి ఒక ముఖ్యమైన స్టెప్ ఏదైనా ఉంది అంటే అది ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనమాట. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముందుగా తెలంగాణ రాష్ట్రంలో, తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఈఏపీ సెట్ ఎగ్జామ్ జరగబోతుంది. సో విద్యార్థులకి చాలా తక్కువ సమయం అవైలబుల్గా ఉంది. ఈ తక్కువ సమయంలో విద్యార్థులు మంచిగా ప్రిపేర్ అవ్వడానికి, ఎక్కువ మార్కులు సాధించడానికి, కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి ఈరోజు ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ అనేది మీ ముందు రావడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా విద్యార్థుల యొక్క ఒత్తిడిని ఎలా అధిగమించాలి, అలాగే ఈ మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలన్న విషయం గురించి ఈరోజు మనం సిద్ధమవడం జరిగింది. సో మనకి ఈరోజు అవైలబుల్గా ఉన్నారు మన మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఆదిత్య సార్ గారు, అలాగే ఫిజిక్స్ ఫ్యాకల్టీ వివేక్ సార్ గారు, అలాగే కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లంకేష్ సార్ గారు. సో చాలా సంవత్సరాల నుంచి ఎంసెట్ రంగంలో విద్యార్థులకి చాలా విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఏం చేద్దామంటే విద్యార్థుల మైండ్లో ఉండే కొన్ని జనరల్ డౌట్స్ ఏవైతే ఉంటాయో అవి సాల్వ్ చేసుకొని తర్వాత మన సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళు మనకి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. లంకేష్ సార్ గారు, మామూలుగా ఈ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం అనేది ఎంతమంది విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తుంటారు సార్? తెలంగాణ మరియు ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల నుంచి తీసుకున్నట్లయితే సుమారు ఫైనల్గా ఎగ్జామ్ని అటెంప్ట్ చేసేది మాత్రం 4 to 4.5 lakh మెంబర్స్ ఎగ్జామ్ అనేటువంటిది అటెంప్ట్ చేస్తున్నారు. సో లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకున్నట్లయితే ఎస్పెషల్లీ తెలంగాణలో 1.5 lakh నుంచి 2 lakh మెంబర్స్ అటెంప్ట్ చేయడం జరిగింది రఫ్లీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే అరౌండ్ 2.3 lakh మెంబర్స్ ఎగ్జామ్ అనేటువంటిది అటెంప్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు సార్ మనకి ఇప్పుడు ఆంధ్ర విద్యార్థులు తెలంగాణలో, తెలంగాణ విద్యార్థులు ఆంధ్రలో ఈ ఎగ్జామ్ రాయొచ్చు, ఎందుకంటే ఫస్ట్ తెలంగాణలో ఉంది, తర్వాత ఆంధ్రలో ఉంది. సో రాయొచ్చు సార్? ఖచ్చితంగా రాయొచ్చు ఎగ్జామ్ అనేది. ఎందుకనంటే తెలంగాణ విద్యార్థులు ఆంధ్రాలో, ఆంధ్ర విద్యార్థులు తెలంగాణలో నాన్ లోకల్గా కన్సిడర్ చేస్తామే తప్ప డేట్స్ అనేటువంటిది ఎక్కడ కూడా క్లాష్ అనేటువంటిది అవ్వట్లేదు. ముందుగా తెలంగాణలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది మోస్ట్లీ మే 9th నుంచి 11th మధ్యలో జరగబోతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే 18th నుంచి 23rd మధ్యలో ఎగ్జామ్ అనేటువంటిది ఇంజనీరింగ్ స్ట్రీమ్కి ముఖ్యంగా కండక్ట్ అనేటువంటిది చేస్తున్నారు. కాబట్టి ఎగ్జామ్ డేట్స్ క్లాష్ అవ్వట్లేదు కదా. సో రెండు చోట్ల కూడా అప్లై చేసుకోండి. సో బెటర్గా ఈ ఎగ్జామ్ అనేటువంటిది మీకు ఎక్కడైతే బెటర్ ర్యాంక్ అనేటువంటిది వస్తుందో, మీరు అనుకున్నటువంటి స్ట్రీమ్లో కాలేజీలో గనక వచ్చినట్లయితే అక్కడ మీకు ఒక ఆప్షనల్గా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సార్ ఇది ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ అనేది ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ వెయిటేజ్ అనేటువంటిది కంప్లీట్ గా, అంటే అంత ముందు గడిచినటువంటి ఇయర్స్ ని తీసుకున్నట్లయితే 25% ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ అనేది తీసుకునే వాళ్ళు, బట్ ఈ ఇయర్ నుంచి అది కంప్లీట్ గా తొలగించడం జరిగింది. ఓకే వివేక్ సార్, అసలు ఈఏపీ సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సింపుల్ గా? ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి ఇది 3 గంటల ఎగ్జామ్ అండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్కి సంబంధించి 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్కి సంబంధించి 40 క్వశ్చన్స్, మరియు కెమిస్ట్రీకి సంబంధించి 40 క్వశ్చన్స్. దాదాపుగా మొత్తం పూర్తిగా 160 క్వశ్చన్స్ ఉంటాయి. 180 నిమిషాలు, అంటే దాదాపుగా ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 1 నిమిషం 8 సెకండ్లు మనం లెక్కేసుకుంటే పడుతుంది. సో ఇది క్వశ్చన్ ఉంటుందండి, దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి సరైన ఆన్సర్ మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, దాంట్లో మనం బబుల్ చేసి ఆన్సర్ చేయాలి. అయితే ఈ ఎగ్జామ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. జనరల్గా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం ఏదన్నా తెలియకుండా పొరపాటును మనం ఏదన్నా ఆన్సర్ చేసామనుకోండి, సో మనం కరెక్ట్ చేసిన దాంట్లో నుంచి డిడక్ట్ చేయబడతాయి. సో దీంట్లో ఎంసెట్లో, మన ఏపీ సెట్లో అట్లాంటి, అంటే కొంతమంది బ్లైండ్ గా బబులింగ్ చేసే వాళ్ళు, బ్లైండ్ గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. సీరియస్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ అట్లా ఉంటుంది. సో అట్లాంటి నెగిటివ్ మార్కింగ్ కాన్సెప్ట్ అనేది ఈ ఎగ్జామ్లో లేదు. సో పూర్తిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, పూర్తిగా నేను చెప్పేది ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి. సరే, ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం వల్ల స్టూడెంట్ దాన్ని ఎలా వినియోగించుకోవాలి? సో మనకి ఇది లక్ బేస్ కూడా ఉంటుంది ఒక్కోసారి. సో లక్ బేస్ ఉంటుంది. జనరల్గా మనం దాంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, మనం ఎలిమినేషన్ టెక్నిక్స్ అవన్నీ వాడి మనం కరెక్ట్ ఆన్సర్ తీసుకొచ్చి
మనం ఆన్సర్ కొద్దిగా దగ్గరగా వెళ్ళొచ్చు. ఓకే. ఖచ్చితంగా మనం ప్రాబబిలిటీ ఉంటది, అంతేగాని అంతే కదా. ఖచ్చితంగా మనం ఆన్సర్ మాత్రం గెస్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ ఎలిమినేషన్ గెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. Yes, exactly. సో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. Yes, exactly. సో ఊరికి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి బ్లైండ్ గా బబుల్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్ ఆన్సర్ పెడతారు కాబట్టి వాళ్ళకి రేట్ తక్కువ ఉంటుంది. ఆబ్వియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళకి కొద్దిగా అది ఎక్కువ ఉంటుంది. ప్రిపేర్ అయిన వాళ్ళు గెస్ చేయడం కూడా మంచిగా కరెక్ట్ గెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు ఏమి ప్రిపేర్ అవ్వడం కన్నా కొద్దిగా ప్రిపేర్ అయిన వాళ్ళు గెస్ చేయడం, కొద్దిగా ఆన్సర్ కి దగ్గరగా గెస్ చేస్తారు, అదొక అడ్వాంటేజ్. అయితే సార్ ఇప్పుడు సార్ ఇందాక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నారు కదా, దాని అడ్వాంటేజ్ ఏంటి? మనం ఒక ఆఫ్లైన్ తో కంపేర్ చేస్తే పిల్లలు ఎలా దానికి సన్నద్ధం అవ్వాలి? సార్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. ఇదివరకు 160 క్వశ్చన్స్ సాల్వ్ చేసి ప్రతి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని మనం బబుల్ చేయాల్సి వచ్చేది. కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక క్వశ్చన్ని సాల్వ్ చేస్తామో వెంటనే ఆ ఆప్షన్ని సేవ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. దీనివల్ల చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఇంతకుముందు ఆ బబుల్ చేసే ప్రాసెస్లో, ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసే ప్రాసెస్లో ఏమయ్యేదంటే ఒక ఆప్షన్ని బబుల్ చేసే ప్రాసెస్లో పక్క ఆప్షన్ కూడా లైట్గా బబుల్ అయిపోతే ఆ క్వశ్చన్ని ఇవాల్యుయేట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల అలాంటి సమస్య లేదు, చాలా టైం అనేది సేవ్ అవడం జరుగుతుంది సార్. ఎస్ ఫిల్లింగ్ చేయం కాబట్టి టైం సేవ్ అవుతుంది, ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. సో మనకు ఆన్లైన్లో ఒకసారి ఒక 1 క్వశ్చన్ అపేర్ అవుతుంది కదా, లేకపోతే ఒకేసారి మల్టిపుల్ క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి సార్? ఒక విండోలో ఒక క్వశ్చన్ అనేది అపియర్ అవడం జరుగుతుంది సార్. దాని ఆన్సర్ చేసి నెక్స్ట్ సేవ్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. రివ్యూ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. చంద్రబాబు మన బబుల్ అయితేనేమో ఒకసారి ఫిల్ చేసి దాన్ని మార్చుకోరాదు. ఆన్లైన్ ఏంటంటే మనం ఒపీనియన్ చేంజ్ అయిన కొద్దీ మన ఆప్షన్ కూడా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది, అడ్వాంటేజ్. మళ్ళీ ఎన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయలేదో చివరిలో ఒకసారి తెలుస్తుంది మనకి. ఆఫ్లైన్ అయితే ప్రాబ్లం ఉంటుంది. సో ఒక విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, టైం అనేది కూడా మనకి సేవ్ అవుతుంది. లంకేష్ సార్, ఈఏపీ సెట్ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది ఉంటుందా? అది ఉంటే ఎంత ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి ఎవరైతే ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయబోతున్నారో జనరల్ కేటగిరీ మరియు ఓబీసీ కేటగిరీకి వచ్చేసరికి 25% మార్క్స్ అనేటువంటిది రావాలి. అంటే 40 మార్క్స్ అనేటువంటిది రావాల్సి ఉంటుంది. టోటల్ గా 160కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అదే మరి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి వచ్చేసరికి వాళ్ళకి ఎటువంటి మినిమం క్వాలిఫై మార్క్స్ అంటే ఏమీ లేదు. సరే, ఇప్పుడు మనకి ఏపీ సెట్ ఎగ్జామ్ అనగానే మనకి మన ర్యాంక్ గురించి మాట్లాడతాం మామూలుగా. అంటే ఇప్పుడు ఎంత వరకు అంటే ఒక మంచి సెక్యూర్ ర్యాంక్ ఏంటి, ఎంతవరకు ర్యాంక్ వస్తే మనకి టాప్ కాలేజీలు మంచి కాలేజ్ సిద్ధవడానికి అవకాశం ఉంటుంది, అది చెప్పండి ఒకసారి. సో ప్లేస్మెంట్స్ వచ్చేటువంటి కాలేజీలో మీకు సీట్ అనేది రావాలి అంటే అట్లీస్ట్ బిలో 10,000 అనేటువంటిది ఉంటే మనం ఒక సెక్యూర్డ్ పొజిషన్ లో ఉన్నట్టుగా తీసుకోవచ్చు. బిలో 10,000. ఈ 10,000 ర్యాంక్ వరకు రావడానికి మనకు ఒక మంచి సేఫ్ స్కోర్ ఏంటి సార్? అంటే 160కి ఎంత స్కోర్ చేస్తే మనకి ఈ 10,000 లోపల ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది? లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి డేటాని అబ్జర్వ్ చేసినట్లయితే సో టాప్ వచ్చేసరికి ఏపీ మరియు తెలంగాణలో అరౌండ్ 158 మార్క్స్ అనేది 158 160కి వచ్చింది. ఓకే, సో అది స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఓకే, నెక్స్ట్ 100 లోపు స్కోర్ అనేది 100 లోపు ర్యాంక్ అనేది రావాలంటే స్కోర్ వచ్చేసరికి సుమారు 140 నుంచి 149 మధ్యలో ఉండాలి. ఓకే, మరి 10,000 బిలో అనేటువంటిది రావాలి అంటే అట్లీస్ట్ ఓకే సో మినిమం మనకి 90 మార్క్స్ అనేటువంటిది ఉండాలి. 90 నుంచి 100 మార్క్స్ కనుక ఉంటే ఖచ్చితంగా ప్రెసెంట్ ఉన్నటువంటి మంచి కాలేజీలో రావడానికి అవకాశం ఉంది. సో బిలో 10,000 ర్యాంక్ అనేటువంటిది. అంటే ఇప్పుడు మీరు విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు మంచి మార్క్స్ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది. మంచి ర్యాంక్ వస్తే మంచి కాలంలో చదవడంతో పాటుగా 4 సంవత్సరాలు మంచిగా చదువుకోవడంతో పాటుగా మనకి అనుకున్న స్ట్రీమ్ కూడా చూస్ చేసుకోవచ్చు. అయితే సార్ ఖచ్చితంగా ఇంకో విషయం నా అక్కడ యాడ్ చేయొచ్చు. మంచి కాలేజ్, మంచి స్ట్రీమ్, మనకు నచ్చిన స్ట్రీమ్, దాంతో పాటు మనకు మంచి ప్లేస్మెంట్ వస్తుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ అంటారు. మనం 4th ఇయర్ లో ఉండగానే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లోనే 4th ఇయర్ ఉండగానే ప్లేస్ అయిపోతారు పిల్లలు. పెద్ద పెద్ద కంపెనీల్లో గూగుల్, సిస్కో, ఇన్ఫోసిస్ అట్లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీల్లో ప్లేస్మెంట్ అయిపోతారు. అదొక అడ్వాంటేజ్. మంచి కాలంలో జాయిన్ అవడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్. ప్లేస్మెంట్స్ అనేది ముందు నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. బెటర్ ప్యాకేజ్ తో. సరే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా అంటే 160 మార్కులకి ఒక 80, 90, 100 వరకు స్కోర్ వస్తే మనకు అనుకున్న మంచి ర్యాంక్తో పాటు మంచి కాలేజ్ చదువుకోవచ్చు అన్నారు కదా. సో ఇప్పుడు మనకు తక్కువ సమయం అవైలబుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ తక్కువ సమయంలో ఈసారి చెప్పిన ఆ మినిమం స్కోర్ రావడానికి ఆయా సబ్జెక్టులలో మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఎంత స్కోరు మనం చేస్తే బాగుంటుంది, ఆ సబ్జెక్టులో ఏ టాపిక్స్ మనం చదువుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి మనకి చెప్తారు. అయితే సార్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనకి ఆ స్కోరు చేయడానికి మనకి ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఉన్నాయి. మనకి హైయెస్ట్ వెయిటేజ్ మనకి మ్యాథ్స్లో ఉంది.
చాలామంది విద్యార్థులు ఒక మ్యాథ్స్ అనగానే గందరగోళం గురవడం, భయపడడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా ఫార్ములాస్, క్యాలిక్యులేషన్స్ ఉంటాయని. సో మరి ఈ మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ఏం చేయాలి, మీ సలహా ఏంటి? సో ఇందాక లంకేశ్వర్ సార్ చెప్పినట్టుగా కనీసం మనం 90 మార్కులు కనుక సాధించగలిగితే మంచి కాలేజ్లో మనం అడ్మిషన్ పొందవచ్చు. ఈ 90 మార్కులు కనీసం ఎలా సాధించవచ్చు అంటే అందులో ఒక 50 మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి మనం టార్గెట్ చేయాలి. సో ఒకవేళ మనం మ్యాథమెటిక్స్ వెయిటేజ్ కనుక చూసుకుంటే టోటల్ 80 మార్క్స్, 160లోంచి 80 మార్క్స్ మ్యాథమెటిక్స్లో. సో ఒక మంచి కాలేజ్లో అడ్మిషన్ రావాలంటే కనీసం మనం 50 మార్కులు స్కోర్ చేయాలి. సో ఒకసారి మనం ఉన్న టాపిక్స్ ఏంటో చూద్దాం. ఆల్జీబ్రా నుంచి ఆల్జీబ్రా హైయెస్ట్ వెయిటేజ్ ఉంది, 25 మార్కులు. అలానే క్యాల్కులస్ 20 మార్కులు, ఇక్కడే 45 మార్కులు, కోఆర్డినేట్ జామెట్రీ 15 మార్కులు, ట్రిగ్నోమెట్రీ 10 మార్కులు, వెక్టార్స్ అండ్ 3D 10 మార్కులు. సో ఈ టాపిక్స్ కనుక మరి చూసుకుంటే మొత్తం 80 మార్కులు అండి. ఇప్పుడు ఇందులో మనకి 50 మార్కులు దానికన్నా ఎక్కువ మార్కులు సాధించాలంటే ఎలాంటి టాపిక్స్ చూస్ చేసుకోవాలో చెప్తాను ఒకసారి. సో ముందుగా 1A అనే టాపిక్ కనుక తీసుకుంటే అందులో మ్యాట్రిసెస్ అనే చాలా ఈజీ టాపిక్ ఉంది, ఫంక్షన్స్ అనే ఒక ఈజీ టాపిక్ ఉంది. ఇవన్నీ కూడా హై వెయిటేజ్తో ఉన్న టాపిక్స్ అనమాట. దాని తర్వాత వెక్టార్స్ అనే విషయానికి వస్తే అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అనేది చాలా సింపుల్ టాపిక్. మళ్ళీ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్కి వెళ్తే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అందులో కొన్ని బేసిక్స్ కనుక నేర్చుకుంటే స్కోర్ చేయొచ్చు. అలానే ట్రిగ్నోమెట్రీ కూడా హై వెయిటేజ్ ఉన్న టాపిక్. దీన్ని కూడా మనం ఫోకస్ చేస్తే అందులో బేసిక్ క్వశ్చన్స్ కనుక మనం సాల్వ్ చేయగలిగితే మనం మంచిగా సాధించవచ్చు. నెక్స్ట్ 1B అనే ఇంకొక సెక్షన్ ఉంది. ఆ 1B అనే సెక్షన్లో ఫస్ట్ డిఫరెన్సియేషన్ కూడా హై వెయిటేజ్ ఉంది. లిమిట్స్, కంటిన్యూటీ మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాంతోపాటుగా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్లో మ్యాక్సిమా అండ్ మినిమా అనే టాపిక్ ఉంది, అందులోంచి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇవి కాకుండా 2A అంటే సెకండ్ ఇయర్ టాపిక్స్ కనుక వస్తే 2Aలో కాంప్లెక్స్ నెంబర్స్ కూడా చాలా హై వెయిటేజ్తో ఉంది. కాంప్లెక్స్ నెంబర్స్, డి మోరిస్ థియరం అని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కానీ ఇవన్నీ చాలా హై వెయిటేజ్తో ఉన్నాయి. అలానే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ఇవి మీకు ఇంజనీరింగ్లో కూడా ఉపయోగపడే టాపిక్స్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం ప్రిపేర్ అవ్వాలి. బైనోమియల్ థియరం అనే ఒక టాపిక్ ఉంది, అది కూడా చాలా హై వెయిటేజ్తో ఉంది. ఇంకొక లాస్ట్ సెక్షన్ ఉంది, దాన్ని మనం 2B అని పిలుస్తుంటాం. అందులో ఒక పెద్ద సెక్షన్ ఉంది, అదే కొనిక్ సెక్షన్ అంటాం. అందులోంచి ఏకంగా 8 క్వశ్చన్స్ వస్తాయి. అందులో కనుక మీరు సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కనుక నేర్చుకుంటే బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోగలుగుతారు. అలానే పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ బేసిక్స్ కనుక తెలిస్తే కొన్ని క్వశ్చన్స్ అందులోంచి కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఫైనల్గా ఇంటిగ్రేషన్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఈ ఇంటిగ్రేషన్ సెక్షన్ ఎంసెట్లోనే కాదు, మొత్తం ఇంజనీరింగ్కి ఇది ఒక బేసిక్ సబ్జెక్ట్ లాంటిది. ఇది కూడా ఖచ్చితంగా మీరు వదలకుండా నేర్చుకోవాలి. ఇందులోంచి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ టాపిక్స్, హై వెయిటేజ్, అలానే మీకు ఈజీగా ఉండే టాపిక్స్ గురించి నేను చెప్పడం జరిగింది. ఇవి కనుక ప్రిపేర్ అయితే కనీసం మీరు 50 మార్కులు సాధించగలుగుతారు. వివేక్ సార్, ఇప్పుడు మనకి ఫిజిక్స్ సంబంధించి 40 మార్కుల్లో ఈ ఉన్న తక్కువ టైంలో విద్యార్థులు మంచి స్కోర్ చేయడానికి ఏం చదవాలి, ఏ విధంగా చదివితే వాళ్ళు మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇలాంటి టాపిక్స్ వాళ్ళు చూస్ చేసుకోవాలి, ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాయి, మీ విలువైన సలహాలు? జనరల్గా ఐడియల్ కేస్ అంటే మొత్తం చదవాలి. సో మనం మీరు అడిగినట్టుగా జస్ట్ స్పెసిఫిక్గా మనం మంచి స్కోర్ చేయాలంటే, మంచి స్కోర్ అంటే ఫిజిక్స్లో 40 మార్కుల్లో 20 నుంచి 25 మార్కులు వస్తే మంచి స్కోర్ అనుకోవచ్చు. సో ఆ రకంగా మనకు మంచి మార్క్స్ తీసుకురావాలంటే జనరల్గా ఫిజిక్స్ అనేది చాలా వ్యాస్ట్ అండి. మనకు ఒక్క టాపిక్ పైనే వైడ్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కూలమ్స్లా తీసుకోండి. ఆ కూలమ్స్లో 2 ఛార్జీలు ఇచ్చి అడగొచ్చు, 3 ఛార్జీలు ఇచ్చి అడగొచ్చు, వాటిని సిమెట్రిక్గా పెట్టి అడగొచ్చు, వాటి సెంటర్లో అడగొచ్చు, అటువైపు అడగొచ్చు, ఇటువైపు అడగొచ్చు. ఒక్క కాన్సెప్ట్ పైన కొన్ని వందల రకాలుగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఫిజిక్స్లో. సో అట్లాంటి ఉన్నప్పుడు మనం ఏ పుస్తకం చదువుతాం, ఏం చదువుతాం, అలా కాకుండా నేను ఒక పదం వాడతాను, రివర్స్ ఇంజనీరింగ్ అని. సో మనం ఏదైనా ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయాలి. సో మనం గత 10-15 సంవత్సరాలుగా ఎంసెట్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. దాంట్లో ఎక్కువ మీరు ఒకసారి గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ మ్యాగ్నెటిజం అనే కాన్సెప్ట్ ఉంది. దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఇయర్ దాంట్లో ఎర్త్ మ్యాగ్నెటిజం సంబంధించి డైపోల్ మూమెంట్ పైన ఖచ్చితంగా కంపల్సరీ క్వశ్చన్ అడుగుతున్నాడు. అట్లాంటప్పుడు మన టెక్స్ట్ బుక్ నుంచి స్టార్ట్ చేయడం బెటరా, లేకుంటే క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయడం బెటరా? అంటే ఆల్రెడీ విద్యార్థులు ఈ పాటికి ఎప్పుడు ప్రిపేర్ అయి ఉంటారు. ఆల్రెడీ మనం ఎలాగో బోర్డ్ ఎగ్జామ్ చదువుకొని ఉంటారు, కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఉన్న సమయాన్ని ఎఫెక్టివ్ గా వాడుకోవాలంటే రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. సో మనం ప్రీవియస్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఏవి ఎక్కువగా అడుగుతున్నాడు క్వశ్చన్స్, నేను కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. ఇట్లాంటి చాలా మీరు దాదాపుగా 20 టాపిక్స్ పైన న్యూమరికల్స్ మారుతాయి,
కానీ క్వశ్చన్ ప్యాటర్న్ మాత్రం అదే సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రకంగా చూసుకుంటే కొన్ని ఒక 8 నుంచి 10 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే మన టోటల్ వెయిటేజ్ 40 మార్కులు. దాంట్లో మినిమం 2 నుంచి 3 క్వశ్చన్లు అడిగేది నేను చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటాను. ఒక్కటే క్వశ్చన్ అడిగే టాపిక్స్ కూడా ఉన్నాయి. దాన్ని జస్ట్ నేను కొద్దిగా పక్కన పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ రీ ఆప్టిక్స్ ఉంది, ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో తర్వాత వచ్చేసి కెపాసిటెన్స్ ఉంది, ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఛార్జ్ ఉంది, ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ కొద్దిగా పక్కన పెట్టండి. 2 నుంచి 3 మార్కులు అడిగే టాపిక్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్ ఉంది, మోషన్ ఇన్ ద ప్లేన్ ఉంది, మోషన్ ఇన్ ద స్ట్రైట్ లైన్ ఉంది, తర్వాత వచ్చేసి న్యూటన్స్ లా ఉంది. సో ఇట్లా దాదాపుగా 8 టాపిక్స్ ఉన్నాయి. సెమీ కండక్టర్స్ ఉంది, ఆసిలేషన్స్ ఉన్నాయి, తర్వాత కైనమెటిక్స్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే, స్టూడెంట్ ఏం చేయాలంటే ఈ టాపిక్ నేను లిస్ట్ అవుట్ చేసిన టాపిక్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్ళండి. అక్కడ ఆ టాపిక్ పైన టాపిక్గా స్పెసిఫిక్గా ఏం అడుగుతున్నాడు అనేది ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ టాపిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలా చేస్తే ఖచ్చితంగా 20 నుంచి 25 క్వశ్చన్లు మనం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఆన్సర్ చేయగలుగుతాం. అయితే ఇంకో విషయం సార్, బ్లైండ్గా కాన్సెప్ట్ చదివి ఆన్సర్ చేయడమే కాదు, మనకు అడ్వాంటేజ్ ఉందండి. ఎంసెట్లో ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ మన బోర్డ్ ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉండవు. క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ రాయమంటాడు, మనకు వచ్చింది రాసేయాలి. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. ఎలిమినేషన్ టెక్నిక్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వాడారు. నేను ఒక విషయం చెప్తాను సార్. నేను ఒక ప్రీవియస్ క్వశ్చన్ చూశాను. దాంట్లో ఏమన్నాడంటే, క్వశ్చన్లో ఒక మాస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కిలోగ్రామ్ దాని యూనిట్స్. అక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, ఒక వాల్యూ ఇచ్చాడు, దాని యూనిట్స్ ఏమో కిలోగ్రామ్ ఇచ్చాడు. ఇంకో వాల్యూ ఇచ్చి దాని యూనిట్స్ గ్రామ్ స్క్వేర్ అన్నాడు. ఇంకో దాని మీటర్ పర్ సెకండ్ అన్నాడు. ఇంకో టైం అన్నాడు. సో క్వశ్చన్ లో కిలోగ్రామ్, క్వశ్చన్ లో మాస్ అడిగాడు, మాస్ సింపుల్. అంటే ఏమన్నట్టంటే గుడ్డిగా మనం కాన్సెప్ట్ చదివి ఆన్సర్ చేయడమే కాదు, ఆప్షన్స్ నుంచి ఆన్సర్ ఎలిమినేషన్ ఎలా చేయాలి, ఇలా మనం ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా స్టూడెంట్స్ అందరూ ప్రతి క్వశ్చన్ తెలిసి ఆన్సర్ పెట్టాల్సిన అవసరం లేదు. మన బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటే ఎలిమినేషన్ ద్వారా కూడా మనం ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో సార్ చాలా బాగా చెప్పారు. మీరు బేసిక్ కాన్సెప్ట్ బాగా చదువు ఉంటారు. సో ఈ టైంలో రివర్స్ ఇంజనీరింగ్ అనే టాపిక్ తీసుకుంటే క్వశ్చన్ బేస్ చేసుకొని ఇంకా మీ కాన్సెప్ట్ ఎన్హాన్స్ చేసుకుంటే మీకు ఒక మంచి ఐడియా వస్తుందని చెప్పారు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే హై ప్రయారిటీ టాపిక్స్ ఉన్నాయో చదువుకుంటే మనం మ్యాచ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. లంకేష్ సార్ గారు, మరి కెమిస్ట్రీకి సంబంధించి ఈ తక్కువ టైంలో ఏ టాపిక్ చదువుకుంటే, ఎలా చదువుకుంటే ఎంత స్కోర్ చేస్తే బాగుంటుందో ఒకసారి మీరు విద్యార్థులకు చెప్పండి. సో మా కొలీగ్స్ చెప్పినట్టుగా మనకి కనీసం ఒక 90 మార్క్స్ అనేటువంటిది వస్తాయి. బిలో 10,000 ర్యాంక్ అనేటువంటిది రావడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంది. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథ్స్ నుంచి 45 నుంచి 50 మార్క్స్ స్కోర్ చేయడానికి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో ఆల్రెడీ సార్ చెప్పున్నారు. అదేవిధంగా ఫిజిక్స్ కూడా 20 నుంచి 25 మార్క్స్ అనేటువంటిది రావడానికి ఎలాంటి టాపిక్స్ని ఈ షార్ట్ టైంలో, ముఖ్యంగా ఈ షార్ట్ టైంలో రివైజ్ చేస్తే బాగుంటుంది, ఈ రివర్స్ ఇంజనీరింగ్ బేస్ చేసుకుని. ఓకే, సో అదేవిధంగా కెమిస్ట్రీ కూడా తీసుకున్నట్లయితే 20 నుంచి 25 మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి అరౌండ్ ఒక 10 టాపిక్స్ అనేది ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు 20 నుంచి 25 మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఏ టాపిక్స్ అంటే చూడండి, మెమరీ బేస్డ్ మీద ఉన్నటువంటి కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఇనార్గానిక్ అనేది జస్ట్ మెమరీ బేస్డ్ మీదే ఉంటాయి. ఓకే, సో ఇనార్గానిక్లో అరౌండ్ ఒక 13 నుంచి 14 క్వశ్చన్స్ అడుగుతాడు. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కూడా 13 నుంచి 14 క్వశ్చన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా 13 నుంచి 14 క్వశ్చన్స్ అనేటువంటిది యావరేజ్గా వస్తున్నాయి అనమాట. మనం ఎవ్రీ ఇయర్ కూడా అనాలిసిస్ చేసినట్లయితే 1 or 2 మార్క్స్ అటు ఇటుగా మారచ్చు. సో ఇక్కడ మీరు నేను ఇచ్చేటువంటి సజెషన్స్ వచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెమరీ బేస్డ్ మీద ఉన్నటువంటి ఇన్ఆర్గానిక్లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి, పి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి, నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి, నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 టాపిక్స్ని కనుక మీరు అనలైజ్ చేసినట్లయితే వీటి నుంచే ఖచ్చితంగా మీకు 10 మార్క్స్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. 8 to 10 మార్క్స్ అనేది ఒక్కదాని నుంచే వస్తాయి. ఇప్పుడు మనకు మీరు చెప్పిన 25 లో 10 మార్క్స్ దీని నుంచి వస్తాయి. 10 మార్క్స్ అనేది చాలా హైలీ ఇంపార్టెంట్ అన్నమాట. 8 to 10 మార్క్స్ అనేటువంటిది వస్తాయి. సో గడిచినటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఎలాంటివి తీసుకున్నా, జనవరిలో కండక్ట్ చేసింది కావచ్చు, నెక్స్ట్ రీసెంట్ గా ఏప్రిల్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ లో కూడా రిపీటింగ్ గా వచ్చినటువంటి క్వశ్చన్స్ సెలెక్టివ్ గా దేని నుంచి ఇచ్చారంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ నుంచి ఇచ్చారు. అవే కాదు మన ఎగ్జామ్ లో కూడా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎగ్జామ్ నుంచి ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఆర్గానిక్ అనేది తీసుకున్నట్లయితే ఆర్గానిక్ లో నేమ్డ్ రియాక్షన్స్ అనేటువంటిది ఉంటాయి. ఆ నేమ్డ్ రియాక్షన్స్ అప్లికేషన్స్ మీద ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ అనేటువంటిది మినిమం రావడానికి పాసిబిలిటీ ఉంది. ఐయుపాక్ నామిన్క్లేచర్ నుంచి ఒక క్వశ్చన్ అనేటువంటిది మినిమం రైజ్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. అందుకనే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక 10 క్వశ్చన్స్ అనేటువంటిది
మీరు అటెంప్ట్ చేయాలి అంటే, ఓకే, బెటర్గా అటెంప్ట్ అనేటువంటిది చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి IUPAC నామినిక్లేచర్ అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్, వీటిలో ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అనేటువంటిది వస్తాయి. వీటిలో మార్కోనిక్ ఆఫ్ రూల్ అని, యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ అని కొన్ని రియేజెంట్స్ ఉపయోగించినప్పుడు ఏ రియాక్టెంట్ ప్రొడక్ట్ గా ఎలా కన్వర్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్టిక్ యాసిడ్ తీసుకుని దాని మీద సోడా లైమ్ అనేటువంటిది యూజ్ చేస్తారు అనుకోండి, అది జస్ట్ 1 స్టెప్ లోనే మీథేన్ అనేటువంటిదిగా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉపయోగించినటువంటి ఈ రియేజెంట్ ఏదైతే ఉందో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉపయోగిస్తున్నాం, డీహైడ్రేటింగ్ ఏజెంటా, డీహైడ్రో హాలోడిజినేటింగ్ ఏజెంటా, డీకార్బాక్సిలిక్ ఏజెంటా. సో ఇలా మనం షార్ట్ అవుట్ కనుక చేసినట్లయితే ఈ తక్కువ టైంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా మనం ఎక్కువ మొత్తంలో స్కోర్ అనేటువంటిది చేయొచ్చు. లాస్ట్ వన్ వచ్చేసరికి ఓకే, ఈ టాపిక్స్ తో పాటుగా ఇంకా అడిషనల్ గా కార్బనైల్ కాంపౌండ్స్ అనేటువంటిది ఉన్నాయి. నెక్స్ట్ ఈథర్స్, ఫినాల్స్, ఆల్కహాల్స్ అనేటువంటిది ఉన్నాయి. సో ఈ టాపిక్స్ ని ఓవరాల్ గా ఇప్పుడు నేను చెప్పినటువంటి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్, నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి కార్బనైల్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్ కానీ, కీటోన్స్ కానీ, ఆల్కహాల్స్, ఫినాల్స్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ ని ప్రిపేర్ అవడం వల్ల ఖచ్చితంగా ఒక 10 మార్క్స్ అనేటువంటిది మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. లాస్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ. సో వీటిలో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేస్తూ ఉంటారు. అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటిది తీసుకున్నారు అనుకోండి, సో ఇక్కడ మనకి 4 క్వాంటా నెంబర్స్ ఉంటాయి. సో ఇంపాసిబుల్ క్వాంటమ్ నెంబర్స్ అనేటువంటిది ఏది ఉంటాయి, ఇచ్చినటువంటి వాటిలో ఏ క్వాంటమ్ నెంబర్స్ 4 క్వాంటమ్ నెంబర్స్ ప్రాపర్ గా లేవు అనేటువంటి మీనింగ్ తో ఇస్తారు. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ కావచ్చు. లేదంటే బోర్ అటామిక్ థియరీ అనేటువంటిది తీసుకున్నప్పుడు, అటామిక్ మోడల్ తీసుకున్నప్పుడు ఎనర్జీ మీద కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేస్తున్నారు, కైనెటిక్ ఎనర్జీ మీద. నెక్స్ట్ ఆ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఆర్బిట్ ని బేస్ చేసుకుని ఎనర్జీ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇలాంటి కాన్సెప్ట్స్ కావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కెమికల్ బాండింగ్ అనేటువంటిది ఉంటుంది. ఖచ్చితంగా దాని నుంచి కూడా క్వశ్చన్స్ అనేటువంటిది మినిమం 2 క్వశ్చన్స్ అనేటువంటిది వస్తాయి కెమికల్ బాండింగ్ లో. అక్కడ మనకి కెమికల్ బాండింగ్ లో మేజర్ గా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ఏరియాస్ వచ్చేసరికి బాండ్ ఆర్డర్ అనేటువంటిది ఉంటుంది. బాండ్ ఆర్డర్, బాండ్ లెంత్ ఇలాంటివి. నెక్స్ట్ వన్ హైబ్రిడేషన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బాండ్ యాంగిల్ అనేటువంటిది ఎలా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్ట్రక్చర్ అనేటువంటిది వాటి యొక్క జామెట్రీ అనేటువంటిది ఎలా ఉంటాయి. సో వీటితో పాటుగా ఇంకా అడిషనల్ గా సొల్యూషన్స్ అనేటువంటివి కానీ, కాలిగేటివ్ ప్రాపర్టీస్ ని కానీ, కెమికల్ ఈక్విలిబ్రియం అనేటువంటి కాన్సెప్ట్స్ కానీ. సో ఇప్పుడు నేను ఓవరాల్ గా చెప్పినటువంటి కాన్సెప్ట్స్ తీసుకున్నట్లయితే అరౌండ్ ఒక 10 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 10 కాన్సెప్ట్స్ ని మీరు తరువుగా కనుక ప్రిపేర్ అయితే ఈ షార్ట్ టైమ్ లో సో 20 నుంచి 25 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో విన్నారు కదా, సార్ చెప్పిన ఏవైతే 10 కాన్సెప్ట్స్ ఉన్నాయో అంటే కంపల్సరీగా బేసిక్ కాన్సెప్ట్ మేము గ్రిప్ ఉంటే మన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ చాలా మంది ఆ బేసిక్ కాన్సెప్ట్ క్లారిటీ లేకుండా డైరెక్ట్ గా చదవడం, ఆన్సర్ చేయడం అలా చేస్తుంటారేమో. అదే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఎక్కువ మంది విద్యార్థులు భయపడతా ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి 2 కాన్సెప్ట్స్ మీద అవగాహన లేకపోవడం వలన. ఒకటి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం, రెండోది అంటే దీనిలోనే IUPAC నామినిక్లేచర్ అనేటువంటిది చెప్తాం. నువ్వు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏది చదవాలన్నా ఫస్ట్ ఆ కాంపౌండ్ యొక్క నేమ్ అనేది తెలియాలి. ఆ కాంపౌండ్ నేమ్ తెలియాలంటే IUPAC నామినిక్లేచర్ ఎలా ఇచ్చిందో దానికి మనకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఆ కెమికల్స్ అనేది అట్లీస్ట్ నువ్వు చదవగలుగుతావు. ఆ కెమికల్ ని చదివిన తర్వాత నెక్స్ట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ముఖ్యంగా ఇండక్టివ్ ఎఫెక్ట్ అని, మీజోమెరిక్ ఎఫెక్ట్ అని, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో ఇవి మనకి తెలిసినప్పుడు ఈ 2 టాపిక్స్ మీద ఐడియా ఉంటే మీరు అట్లీస్ట్ ఒక 4 నుంచి 5 క్వశ్చన్స్ అనేది డెఫినెట్ గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి బేసిక్ కాన్సెప్ట్స్. బేసిక్ కాన్సెప్ట్స్ ఈ 2 కాన్సెప్ట్స్ అనేది తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సో 4 క్వశ్చన్స్ అనేది 4 to 5 క్వశ్చన్స్ అనేది అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సార్ చాలా అతి ముఖ్యమైన సలహా ఇవ్వడం జరిగింది. సార్ చెప్పిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని చాలా స్ట్రెస్ చేసి చెప్పారు. ఆ టాపిక్స్ని తరువుగా ఫాలో అవ్వండి, బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు 20 నుంచి 25 మార్క్స్ స్కోర్ చేయడానికి 100% ఛాన్స్ అనేది ఉంటుంది. ఆదిత్య సార్, ఇప్పుడు మనకి ఉన్న EAPCT ఎగ్జామ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంది కదా. స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్లో ఆ రోజు చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అలాగే ఈ ఉన్న తక్కువ టైంలో వాళ్ళ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? సో డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. సో కొంతమంది మ్యాథ్స్ ఇష్టపడుతుంటారు, కొంతమంది ఫిజిక్స్, కొంతమంది కెమిస్ట్రీ. సో ఎవరికి ఇష్టమైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్తో వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అనేది రూల్ లేదు. సో ఇది తెలుసుకోవడం కోసం, అంటే ఏది స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుందో తెలుసుకోవడం కోసం వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మాక్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఆ మాక్ ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళకి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఓ నేను ఈ ఎగ్జామ్ రాశాను, ఇన్ని ఎగ్జామ్స్ రాశాను, సో ఇలా రాసినప్పుడు ఇలా నాకు స్కోర్ వచ్చింది అని ముందుగానే వాళ్ళకి ఒక అనాలిసిస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ముందు మాక్ ఎగ్జామ్స్ అనేది రాయడం అనేది వాళ్ళు చేయాలి. ఓకే, ఇప్పుడు మాక్ ఎగ్జామ్ రావడంలో వాళ్ళ గురించి వాళ్ళు తెలడంతో పాటుగా
ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత స్కిల్స్ కూడా వాళ్ళకి ఇంప్రూవ్ అనేది అవుతుంది. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి సార్. వాళ్ళకి సబ్జెక్ట్ అంతా చదవడం ఒక ఎత్తు సార్, మాక్ ఎగ్జామ్స్ లో చదివినది యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇంకొక ఎత్తు సార్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చదువుకొని మాక్ ఎగ్జామ్స్ డైరెక్ట్ గా ఎగ్జామ్ రాసుకుందాం అని అనుకుంటారు, కానీ అక్కడే వాళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తారు. ఎక్స్పెరిమెంట్ అనేది మనం ముందే చేయాలి, డైరెక్ట్ గా ఫైనల్ ఎగ్జామ్ ఎక్స్పెరిమెంట్ అనేది అది దానివల్ల చాలా వాళ్ళ మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవడం జరుగుతుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మరి ఏస్ నుంచి టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉందా సార్ స్టూడెంట్స్ కి? మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా 2023లో కూడా ఫ్రీగా మార్క్ టెస్ట్లు అనేటువంటిది కండక్ట్ చేశాం. ఈ ఇయర్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ మొత్తంలో మార్క్ టెస్ట్ని కండక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 8 మార్క్ టెస్ట్లు అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఈ వీటికి సంబంధించినటువంటి లింక్స్ కానీ ఇవన్నీ కూడా మన షార్ట్స్ ఫామ్లో చేసి స్టూడెంట్స్కి అప్డేట్ చేసాం. ఇంకా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే రాయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ఈ కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సబ్జెక్ట్ వైజ్గా ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ ఇలా సబ్జెక్ట్ వైజ్గా, నెక్స్ట్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ వైజ్గా అంటే ఫిజిక్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, నెక్స్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ కాంబినేషన్స్తో ఇంకొన్ని ఎగ్జామ్స్ ఒక 3 ఎగ్జామ్స్ని, నెక్స్ట్ ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఒక 2 కండక్ట్ చేయడం అనేటువంటిది. ఓవరాల్ ఎన్ని సార్? ఎన్ని టెస్ట్? ఓవరాల్ గా వచ్చేసరికి 8 ఎగ్జామ్స్ అనేటువంటిది 8 ఎగ్జామ్స్ ఏస్ కనెక్ట్ చేస్తాం, దట్ ఫ్రీగా. సో ఫ్రీగా మీకు కండక్ట్ చేస్తున్నాం. సో మీరు చేయాల్సింది ఈ కింద ఇచ్చినటువంటి లింక్ ని ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఎన్రోల్ చేయడం ద్వారా సో ఫ్రీగా ఈ టెస్ట్లు అనేటువంటిది ఎక్కడి నుంచి అయినా కానీ మీరు యూటిలైజ్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ ఈ వీటిలో ఇస్తున్నటువంటి ఈ ప్యాటర్న్ కానీ ఏ కాన్సెప్ట్స్ నుంచి ఎన్ని ఓరియంటెడ్ లో క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మన ఏస్ ఆన్లైన్ ఛానల్ ద్వారా ఫ్రీగా సబ్జెక్ట్ వైజ్గా కూడా వీడియోస్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నాం, ఆల్రెడీ పబ్లిష్ చేస్తున్నాయి. నెక్స్ట్ కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వాటిని సింప్లిఫై చేసి షార్ట్స్ ఫామ్లో కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. వెల్కమ్ టు ఏస్ ఎంసెట్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. మన ఛానల్లో సుమారు ఒక 300 పైన షార్ట్స్ అనేటువంటిది ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి. అది మీరు గమనించాలి, ఎందుకంటే క్వాలిటీ కంటెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు షార్ట్స్ కనుక చూసినట్టయితే, వీడియోస్ కనుక చూసినట్టయితే ఆ క్వాలిటీ కంటెంట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. మీ వీడియో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఫ్రీ ఏదైతే మార్క్ టెస్ట్ ఉందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. వివేక్ సార్ గారు చివరిగా ఇప్పుడు తక్కువ సమయం అవైలబుల్గా ఉంది. ఈ టైంలో చాలామంది చిన్న వయసు ఇంటర్ విద్యార్థులు చాలా ఒత్తిడికి గురవుతుంటారు, సోషల్ మీడియా కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. మరి ఈ తక్కువ సమయాన్ని, ఈ ప్రెజర్ని ఎలా తట్టుకోవాలి, దాంతోపాటుగా ఎలా టైంని మేనేజ్ చేసుకోవాలి ఉన్న తక్కువ సమయాన్ని? ఒక విషయం ఏంటంటే రియాలిటీ, అది తక్కువ సమయం ఉంది, మనం సైంటిఫిక్ అప్రోచ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఉన్న సమయం ఓకే 20 రోజులు ఉంది, అది రియాలిటీ, మనం మార్చలేము అది. సో ఉన్న సమయాన్ని మనం ఎలా ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకుంటాం అనే విషయం పైనే మనం దృష్టి పెట్టాలి. నెగిటివ్ విషయాన్ని పక్కన పెట్టేసండి. సో వాట్సాప్ స్టేటస్ చూసో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసో, లేకపోతే యూట్యూబ్లో షార్ట్ చూసో మనం ఇన్స్పిరేషన్ వచ్చేసి ఒకే రోజు 8 గంటలు చదివి మళ్ళీ నెక్స్ట్ డే బుక్ తీయకుండా ఉండడం అది అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీ కాదు. అలా కాకుండా ఆవేశంతో ఒక్కరోజు 8 గంటలు వరుసపెట్టి చదవడం కన్నా మనం విడివిడిగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం చదివితే ఎఫెక్టివ్గా ఉంటుంది అని ప్రీవియస్ స్టూడెంట్స్ చెప్పారు, ర్యాంకర్స్ చెప్పారు, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, ఒక రోజు మొదలు పెట్టామనుకోండి, జనరల్గా మనం డైలీ మనం ఉదయాన్నే మనం కొద్దిగా ఫ్రెష్ మైండ్తో ఉంటాం. అప్పుడు మనం ఏదో కంఫర్టబుల్గా లేమో ఆ టాపిక్ తో స్టార్ట్ చేయాలి. ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవడం అవకాశం ఉంటుంది. సో కొద్దిగా మనం కంఫర్టబుల్ గా లేని టాపిక్ తో స్టార్ట్ చేసి ఒక 2 గంటలు చదివేసి మధ్యలో 1/2 గంట బ్రేక్ తీసుకొని తర్వాత రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకో 2 గంటలు మళ్ళీ కొద్దిగా మోడరేట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లంచ్ అయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని దాని తర్వాత కొద్దిగా మెకానికల్ గా అంటే మ్యాథమెటిక్స్ అంత ఇన్వాల్వ్డ్ ఉంటుంది. బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే బ్రెయిన్ పెట్టాలి, అంత స్ట్రెస్ చేసుకోవడానికి అవసరం ఉండదు, అంత ఇన్వాల్వ్డ్ కాదు. మెకానికల్ గా మనం మ్యాథ్స్ చేసేసుకొని తర్వాత సాయంత్రం మనం చెప్పినట్టుగా సార్ కొద్దిగా రివైజ్ చేసుకొని మళ్ళీ టెస్ట్ సిరీస్ రాస్తే బాగుంటుంది. ఇలా విడివిడిగా ముక్కలుగా మనం ప్రిపరేషన్ చేసుకుంటే లాంగ్ రన్ లో 20 రోజులు మనం ప్లాన్ చేసుకోవచ్చు. అటు కాకుండా వరుస పెట్టి 8 గంటలు చేసిన దానికన్నా ఇలా విడివిడిగా చేసుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది, స్ట్రెస్ తక్కువ అవుతుంది, రియాలిటీ అర్థమవుతుంది. సో ఇప్పుడు సార్ చెప్పింది విన్నారు కదా, ఇప్పుడు ఉన్న తక్కువ సమయాన్ని మనం మార్చలేము.
కాబట్టి సమయం తక్కువదని చెప్పి ప్రెజర్ ఫీల్ అవడం కంటే ఈ ఉన్న తక్కువ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఆలోచించండి. సార్ చెప్పిన ఆ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. సో బ్రేకప్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. అలాగే అయితే సార్ చెప్పినట్టుగా డైలీ టెస్ట్ సిరీస్ కనుక రాసినట్టయితే సో ప్రిపరేషన్ అవుతుంది, దాంతోపాటు స్కిల్స్ కూడా మనకి ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఇప్పటి వరకు మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ విలువైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పినవి తూచా తప్పకుండా పాటించండి. సో మీరు జీవితంలో ఉన్నత శిఖరాలని అధిరోహించండి. అలాగే మన ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ అనేది ఇప్పుడైతే మన యూట్యూబ్ ఛానల్ ఉందో చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి ఫ్రీ క్వాలిటీ కంటెంట్ అప్లోడ్ చేయడం జరిగింది. సో నేను మళ్ళీ రిపీట్గా చెప్తున్నాను. సో మనకి 300 పైగా షార్ట్స్ ఉన్నాయి అండ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో ఏవైతే ఆ ఫ్రీ కంటెంట్ ఉందో, హై క్వాలిటీ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, మంచి మార్క్స్ని పొందండి, మీ బంగారు భవిష్యత్తుని తీర్చేసుకోండి. సో ఏఎస్ ఇంజనీరింగ్ అకాడమీ అనేది ఎప్పుడు కూడా విద్యార్థులకు తోడుగా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.